2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8866629883. జనరల్ గా ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈ, నీట్ కాకుండా వేరే ఏం కోర్సెస్ చేస్తే బాగుంటుంది సార్, లేదా ఇవే చేయాలా? అలా ఏం లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా డెఫినెట్గా వేరే కోర్సెస్, డిజైనింగ్ కోర్సెస్ ఉంటాయి. ఎన్ఐడి ఎగ్జామ్ రాయొచ్చు, యూసీడీ ఎగ్జామ్ రాయొచ్చు. 5 years MBA ఉంది, ఐపీ మ్యాట్ అని అంటుందని మనం. ఐఐఎం ఇండోర్లో 5 IIMsలో మీకు 5 years MBA ఉంది. డైరెక్ట్గా 12 తర్వాత మంచి కాలేజెస్ కాబట్టి వెళ్ళొచ్చు. మామూలుగా MBA వద్దని చెప్తాం మేము, బట్ అక్కడ IIMsలో కాబట్టి కొంచెం క్వాలిటీ ఉంటుంది కాబట్టి వెళ్ళమని చెప్తాం. MBA మంచిదా కాదా అంటే దానికి ఆన్సర్ ఉండదు, ఫిక్స్డ్ ఉండదు. ఆ పర్టికులర్ కాలేజీలో వెళ్ళొచ్చు. ఐపీ మ్యాట్ రాయొచ్చు, జేఐపీ మ్యాట్ అని ఒకటి ఉంటుంది, అట్లాంటి ఎగ్జామ్స్ రాయొచ్చు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ అని ఉంది మనకి, వాళ్ళ దగ్గర BA కోర్స్ ఉంటుంది. గౌహతి క్యాంపస్లో ఉంటుంది, ముంబై క్యాంపస్లో ఉంటుంది. మోస్ట్ ప్రెస్టీజియస్ కోర్స్, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ కోర్స్ BA చూసా, మేము వెళ్ళమని చెప్తున్నాం BAకి. బట్ అక్కడికి వెళ్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే డైలీ ఎప్పుడైతే అసైన్మెంట్స్, డిబేట్స్, వాళ్ళకి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి ప్రెస్టీజియస్ కాలేజ్తో కూడా టై అప్ ఉంది. సో డెఫినెట్గా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్కి వెళ్ళొచ్చు. లేకపోతే ఐఐటి మద్రాస్ మొన్నటిదాకా 5 years MBA ఉంది, ఇంగ్లీష్ కానీ ఎకనామిక్స్ కానీ. ఇప్పుడు అంటే ఈ ఇయర్ నుంచి తీసేస్తానని చెప్పారు. సో అట్లాగా లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీకి అప్లై చేసి మనం వెళ్ళొచ్చు. లేకపోతే CUET అనే ఎగ్జామ్ ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే మనకి హైదరాబాద్ యూనివర్సిటీ ఉందో అలాంటి ఎగ్జామ్స్ ఉంటే అలాంటివి రాయొచ్చు. అట్లా కాకుండా మనకు ఏదైనా కొన్ని డిజైనింగ్ కోర్సెస్ కానీ అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే నిఫ్ట్ అని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని, లేకపోతే NIDs ఇలాంటి ఎగ్జామ్స్ రాయొచ్చు. లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించి, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏదైనా సెటిల్ అవ్వాలంటే నెక్మార్ అని హైదరాబాద్లో ఉంది, వాళ్ళ ఇంజనీరింగ్ కోర్సెస్, నాన్ ఇంజనీరింగ్ కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, వాటికి వెళ్ళొచ్చు. అట్లాగే ఇది మామూలుగా మెడికల్ ఎలాగా మనం వెళ్తాం, డెఫినెట్గా మెడికల్ రిలేటెడ్ ఉంటాయి. మెడికల్ రిలేటెడ్ కాకుండా కొంత పారామెడికల్ కానీ, ప్లీక్లీ కానీ వచ్చు. అది కొంచెం కాలేజెస్ తక్కువ ఉంటాయి. వీళ్ళ లక్షల్లో ఉంటారు, ఆ సీట్లు చూస్తే 100లో ఉంటాయి. సో తక్కువ. ఇప్పుడు ఎయిమ్స్ ఢిల్లీ ఉంది, అక్కడికి వెళ్ళి చేసిన ఇబ్బంది లేదు నర్సింగ్. ఇప్పుడు అదే నర్సింగ్ ఎక్కడ పడితే అక్కడ చేస్తే మంచిది కాదు. సో ఇక్కడ నర్సింగ్ కోర్స్ని నేను తక్కువ చేయట్లేదు. చాలామంది మళ్ళీ అది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అదే సతీష్ గారు అసలు మనం మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ అంటారని అనుకుంటారు. కానీ నర్సింగ్ ఎయిమ్స్ ఢిల్లీలోనో, CMCలోనో కొంచెం ప్రెస్టీజియస్ కాలేజ్లో 10 ఉంటాయి మనకి ఇంటికి. అలాంటి కాలేజీకి వెళ్ళి నర్సింగ్ చేసిన ఇబ్బంది ఏం లేదు నాకు. కొన్ని ఫార్మా ఉన్నాయనుకో, నైపర్స్ అని ఉంటాయి, పీజీకి చేయొచ్చు అలాంటి వాటికి. ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది, ICT అని ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని. కొన్ని కాలేజీల్లో ఫిజిక్స్ కానీ, లేదా IISCRs ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని. అందులో మీరు వెళ్ళి కెమిస్ట్రీ చదివినా పర్లా, బయాలజీ చదివినా పర్లా. బట్ అదే కెమిస్ట్రీ, బయాలజీ వేరే కాలేజీలో చదివితే దేనికి పనికిరారు. అంటే కోర్సు ఏది బెస్ట్ అన్నది జనరల్ క్వశ్చన్. అది కూడా కాదు, అంటే పర్టికులర్ కోర్సు ఏ కాలేజీలో అన్నది అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా సందర్భాల్లో మనం వీడియోలో చెప్తున్నాం. అది ఎక్కువ మంది పేరెంట్స్ సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అది యాక్చువల్గా. అందు గురించి సార్ MBA మంచిదా కదా, లేకపోతే MCA మంచిదా కదా అని అలా అడుగుతారు. అట్లా ఉండదు. MCA అనేది నువ్వు NITకి వెళ్ళి నిమ్సెట్ ఎగ్జామ్ రాసి MCA చేస్తే మంచిది. నువ్వు పోయి ఎక్కడ పడితే అక్కడ MCA చదివే, నేను MCA చదివాను అంటే కాదు కదా. ఇప్పుడు బనారస్ యూనివర్సిటీ ఉంది, ఇప్పుడు IIT ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ MCA ఉంది, అక్కడికి వెళ్ళి చదువు, ఇబ్బంది ఏం లేదు. బిట్స్ పిలాని ఉంది, అక్కడ MCA ఉంది, చదవచ్చు. అంటే లేదా ఫార్మా ఉంది, బిట్స్ పిలానీలో చదవచ్చు ఫార్మా. అంటే అందువల్ల ఏ పర్టికులర్ కాలేజెస్కి మనం ఏం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఆ కోర్సుకి వాల్యూ పెరుగుతుంది తప్ప బై వర్చ్యూ ఆఫ్ కోర్సుకి వాల్యూ ఉండదు. అదొక కాగితం మొక్క అంతే. యాజ్ లాంగ్ యాజ్ నీ దగ్గర స్కిల్ లేకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఎక్కడైనా అంతే కదా, స్కిల్ అనేది కావాలి కదా. ఉద్యోగం నువ్వు ఫైనల్గా వెళ్ళైతే ఏదో కంపెనీలో ఉద్యోగం చేయాలి కదా. ఉద్యోగం చేసినప్పుడు వాడు వ్యాపారం చేస్తాడు, ఆ కంపెనీకి లాభాలు రావాలి. ఆ లాభాలు రావాలన్నప్పుడు నీ దగ్గర స్కిల్ చూస్తాడు తప్ప నీ సర్టిఫికెట్లన్నీ. అందుకనే కదా ఇప్పుడు ఇంటర్వ్యూస్లో సర్టిఫికెట్లు ఎవరు చూడట్లా. బట్ ఇనీషియల్గా స్క్రీన్ చేసినప్పుడు చూస్తారు, తర్వాత ఇంటర్వ్యూలో ఎలాంటి స్టూడెంట్ లేకపోతే ఎలాంటి స్కిల్స్ ఉన్నాయన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ డెఫినెట్గా ఒక ఇంజనీరింగ్ చిన్న కాలేజీలో చదవడం కంటే, ఏదో రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో స్టేట్లోనో లేదా ఎంసెట్లు రాసి అక్కడ వెళ్తాం కంటే, BA వెళ్ళి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ చదవమంటాను నేను. మరి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వద్దని అక్కడికి వెళ్ళమంటారంటే వెళ్ళమని చెప్తాను. అక్కడ BA చదివిన స్కిల్ వస్తుంది టిస్లో పోయి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదివినంత మాత్రాన్ని రావాలని రూల్ కదా, అసలు రాదు. చిన్న కాలేజీలో పోయి ఏదో ఎంసెట్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో పోయి చదివితే రాదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ కోర్సు కాదు ఇంపార్టెంట్, కాలేజీ ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా అన్ని రకాల కోర్సులు ఇండియాలో ఉన్నాయి. అసలు ప్రతి కోర్సు బెస్ట్ కాలేజీలు ఉన్నాయి. ఇండియా కదా ప్రపంచంలో అన్ని దేశాలు ఉంటాయి. ఆ బెస్ట్ కాలేజీలు తక్కువ ఉంటాయి. ఆ తక్కువ కాలేజీలో ఇప్పుడు టిస్ ఉంది, BA 40 సీట్లే ఉన్నాయి. 40 మరి తర్వాత లేదు ఇంకా అంతే, 40 సీట్లు ఉన్నాయి. అందరికి రాదు కదా.
అందువల్ల తక్కువ ఉండడం వల్ల అది తక్కువ, అది దాన్ని మనం అలా చూస్తూ ఉంటాం. సో నేను వెళ్ళొద్దని చెప్పడం కాదు, తక్కువ ఉన్నాయి మీ వల్ల అవ్వట్లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పడం. డెఫినెట్గా అన్ని ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సుకి, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్కి ఇంట్రెస్ట్ ఉంది నీకు, ఎన్డీఏ ఎగ్జామ్ రాసి వెళ్ళు, ఎవరు వద్దన్నారు? నేను ఎవరో పేరెంట్ వచ్చి అడిగాడు మమ్మల్ని, సార్ ఇలాగ ఎయిర్ ఫోర్స్కి వెళ్దాం అనుకుంటున్నాం అది ఇదని. నేను దోహా వెళ్ళినప్పుడు ఖతార్లో అడిగారు, నేను అక్కడే ఉన్నాను. నేను అడిగితే ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఏమంటే 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెడతాం, లేకపోతే కూటది చెప్తున్నారు. అసలు రాయల్గా ఎన్డీఏకి వెళ్తే రూపాయి ఖర్చు లేదు కదా, స్టైఫండ్ ఇస్తాడు కదా. ఆ ఎగ్జామ్ రాసి కొట్టడానికి బద్ధకం వాళ్ళ వల్ల కాక. అంటే ఎప్పుడైతే నువ్వు ఆల్టర్నేటివ్స్ థింక్ చేసావో, అసలు మళ్ళీ భారతదేశంలో ఆల్టర్నేటివ్ థింక్ చేసినట్టు బాగోదు అది. చదువు ఇప్పుడు అయితే మెరిట్తోనే కొట్టేయాలి, లేకపోతే ఎక్స్ట్రీమ్గా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గానే ఉండాలి. రెండేనా ఆప్షన్స్. నీ దగ్గర మెరిట్ లేదు, నీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అన్ని రావు, బట్ అట్లీస్ట్ కొన్ని. నా ఉద్దేశం ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు ఐఐటీకి ఎయిమ్స్ ఢిల్లీ కూడా వెళ్ళావు కదా, లేకపోతే ఐఐఎంకి వెళ్ళలేవు, బట్ అట్లీస్ట్ కొన్ని ఆప్షన్స్ అన్నా కొన్ని ఓపెన్ అయి ఉంటాయి. మెరిట్ అని ఉండాలి. మెరిట్ లేకుండా డబ్బులు లేకుండా నాకు మంచి కాలేజీ కావాలని అడగకూడదు మీరు. ప్రాబ్లం ఇండియాలో అవ్వదు. కొంత వెసులుబాటు ఫారిన్ కంట్రీస్లో మాత్రం ఉంటుంది, కొంత మనీ తక్కువతో, కొంత అంత ఎక్స్ట్రాడినరీ మెరిట్ నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోయినా కూడా మేబీ కొన్ని ప్లేసెస్లో కాంపిటీషన్ అక్కడ ఆ దేశాల్లో తక్కువ ఉండడం వల్ల, లేకపోతే కొంత ఇంటర్నేషనల్ కోటా ఉండడం వల్ల, మేబీ ఎకడమికల్గా మీకు మంచి మార్కులు వచ్చి కాంపిటేటివ్లో రాకపోయినా ఎక్కడో చోట మీ పర్ఫార్మెన్స్ చూపించారు కాబట్టి మేబీ అలాంటి చోట్ల అలాంటి వేరే కంట్రీల్లో మీకు అవకాశాలు దొరుకుతాయేమో తప్ప భారతదేశంలో దొరకవు, తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇండియా అంటే నీకు ఐడియా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, నువ్వు ఏదో ఒకటి అయితే గేట్ ఉంటుంది కదా, గేట్ దాటాలి. గేట్ దాటకుండా నువ్వు నెక్స్ట్ దాని కాలేజీకి వెళ్ళలేవు కదా, నువ్వు గేట్ అయితే దాటాలి కదా. సో అందువల్ల ఏంటంటే అలాంటి అవకాశం లేనప్పుడు కొంత ఫైనాన్షియల్గా పర్వాలేదు అనుకున్నప్పుడు వేరే కంట్రీస్ వెళ్ళిపోవడమే, కొంత అట్లీస్ట్ కొంతలో కొంత నీకు ఏదైనా బెటర్ ప్లేస్ దొరికే అవకాశం ఉంటుంది. ఇండియాలో అలాంటి అవకాశం ఉండదు జనరల్గా ఎక్కువగా. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8866 298883.